Shamantakas Infraswari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar Kaman, Bajpalli, Hyderabad. ఏలేరు వరద అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే అతలాకుతం చేసిందని చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా వరద తాకిడి పిఠాపురానికే ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఏలేరు ప్రధానంగా 4 నియోజకవర్గాలకైతే ఎఫెక్ట్ ఉన్నప్పటికీ అలాగే జగ్గంపేట ప్రతిపాడులో ఈ యొక్క పంట పొలాలు మొత్తం కూడా నీటి మునిగాయి. అలాగే ప్రతిపాడు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రామాలకైతే రాకపోకలు అంతరాయం కలిగింది. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. అలాగే ఈ యొక్క గండ్లు కూడా ఏలేరుకి గండ్లు పడడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాగే పిఠాపురం అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే కాకినాడ ఎంపీ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కూడా ఈ యొక్క వరద ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నాం. అలాగే యూకత్పల్లి మండలం కావచ్చు, గొల్లపూల మండలంలో ఎంతవరకు ఎఫెక్ట్ అయింది కూడా నిన్న నుంచి కూడా పర్యటిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరదపై కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ వంగ గీత గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏలేరు వరద ఎన్నడూ లేని విధంగా ఎఫెక్ట్ అయింది. పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు నష్టం వాటిల్లిందంట? అంటే వ్యవసాయపరంగా నష్టమైతే పూర్తిగా నష్టపోయారు. ఇంకా వ్యవసాయదారులు ఒక ఎకరం కాదు కదా, ఒక సెంటు కూడా మిగిలినట్టుగా మాకేమీ కనబట్టలేదు. అందరూ కూడా అదే అంటున్నారు కంప్లీట్. ఎందుకంటే జనరల్గా మనకి పిఠాపురానికి కరువు, అదేవిధంగా ఎప్పుడైనా ప్రాజెక్టులో నీరు లేకపోతే నీటి ఎద్దడి, నీరు ఎక్కువైపోతే మునిగిపోవడం అనేది పిఠాపురంకి ఎప్పటి నుంచో ఉంది. అయినప్పటికీ కూడా అధిక వర్షాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధిక వర్షాలు కురవడం, మన క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ క్యూసెక్లు నీరు చేరిపోవడంతో మరి మనకి వచ్చిందంతా వదిలేసే పరిస్థితి. 15,000 వస్తే 20,000 వచ్చినా ఏమొచ్చినా కూడా వదిలేసే పరిస్థితి. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల అఫీషియల్గానే 15,000 20,000 చెప్తున్నారంటే ఇంకా అన్అఫీషియల్గా 30,000 35,000 కూడా వదిలేసి ఉండే పరిస్థితి. అది మీరు నిన్న సాయంకాలం అయితే ఇంకా అసలు మనకి ఏమైపోతుందనే చాలా గుండెలు చాలా భయపెట్టుకున్న పరిస్థితి. ఇగో ఇప్పుడు చూస్తున్నారు, మొత్తం అంతా కంప్లీట్ జలం వలయంగా ఉంది. ఇక్కడ పిఠాపురం అంతా జలవలయంలో చిక్కుకుని ఉంది. అయితే పల్లపు ప్రాంతాలైన ఇప్పుడు మనం కాలనీ దగ్గర ఉన్న పిఠాపురం పట్టణంలో కాలనీ అంతా మునిగిపోయింది. వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కాలనీస్లో ఎక్కడెక్కడైతే మునిగిపోయో నియోజకవర్గం 3 మండలాల్లో 2 మున్సిపాలిటీలో కూడా రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్గా ఇప్పుడు మనం చూసుకుంటే పశు సంపదకి పంటలకి చాలా నష్టం. మనకి ఇక్కడ పిఠాపురం ప్రసిద్ధి చెందింది ఏంటంటే ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే కాదు, వరి పంటలే కాదు, ఉద్యానవన పంటలు కానీ, పట్టు పరిశ్రమలు కానీ, అదేవిధంగా కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, అన్ని రకాల పంటల రైతులు మన పిఠాపురం నియోజకవర్గాలు ఉన్నారు. మేము కలెక్టర్ గారిని కానీ, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కానీ అధికారులందరినీ ఆదేశించండి, కంప్లీట్ పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క సెంటు కూడా వదలకుండా రైతులందరికీ న్యాయం జరగాలి. ఎందుకు అంటే రైతులు కూడా ఎక్కువ మంది కౌలు రైతులు పంటలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థాయికి ఇంచుమించుగా దగ్గర ఒక ఎకరానికి 35,000 వరకు పెట్టుబడి పెట్టేసి ఉన్నారు. పిండిలు కొట్టేశారు, మందులు వేసేశారు. వ్యవసాయకి ఇంచుమించుగా 70% 60% పెట్టాల్సిన పెట్టుబడి అంతా కూడా పెట్టేసి ఉన్నారు. కాబట్టి అనుకోకుండా ఇది ఎంత రావడంతో ఈ 3 రోజులు ఇంకా మనకి థైలాండ్ కావడం వల్ల నీరంతా ఇంకా 2 రోజులు పూర్తిగా ఉండి అదృష్టం బాగుండి ఇంకా వర్షం ఏమీ రాకపోతే, ఇప్పుడు రాకపోతే 3 రోజులు పడుతుంది తీయడానికి. కాబట్టి పంట అంతా కూడా పూర్తిగా పోతుంది. కాబట్టి అందరినీ ఆదుకోండి, రైతులందరినీ ఆదుకోమంటున్నాం. కౌలు రైతుల్ని కూడా ఆదుకోండి. అంతా కూడా పంట నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మేము చెప్తున్నాం గర్వంగా. గతంలో వచ్చినప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క రైతుని వదలకుండా అందరికీ నష్టపరిహారాన్ని అతి తక్కువ టైంలో రోజుల్లోనే నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పంట వేసుకునే టైం కూడా లేదు, ఎందుకంటే నీటి ఎద్దడి వచ్చేసి ఇవన్నీ కూడా పరిస్థితులు వస్తాయి. కాబట్టి రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి. రిహాబిలిటేషన్ అక్కడక్కడ నేను గొల్లపురోలు వెళ్ళినప్పుడు అప్పుడే మేము వెళ్తున్నాం, చూస్తున్నాం, ఒక ఇల్లు పడిపోయింది, ఇంకొక ఇల్లు గోడ జారిపోయింది, ఇంకొక ఇల్లు దూలాలన్నీ కింద పడిపోయి ఇలా ఉన్నాయి. కాబట్టి అది మీరు వెంటనే నష్టపరిహారం ఇవ్వటం, వాళ్ళని ఆదుకోవటం చేయాలి. రెండోది ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2 రోజుల నుంచి నీరు తీస్తుందో క్యాంపుల్లో పెడుతున్నారో వీళ్ళందరినీ క్యాంపుల్లో పెట్టి వాళ్ళు వెళ్ళేటప్పటికి హెల్త్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటికే వైరల్ ఫీవర్సు, డెంగ్యూ ఫీవర్సు, అదేవిధంగా డయేరియా కూడా కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వైద్యాధికారులు కూడా అప్రమత్తం చేసి వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి ఇంటింటి సర్వే చేసి మందులు ఇప్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. అంటే ఏలేరుకి ఎన్నడూ లేని విధంగా 45,000 క్యూసెక్లు పైగా ఇన్ఫ్లో అయితే ఉంది. అదేవిధంగా అదే స్థాయిలో 27,000 వరకు కూడా కిందకు విడుదల చేశారు. అంటే ఇది వరదను అంచనా వేయడంలో అధికారుల లోపం ఉందా, నాయకుల లోపం ఉందంటారా?
అంటే ఇక్కడ లోపాలను ఎత్తి చూపడం ఇవన్నీ కన్నా మానిటరింగ్లో నేను ఎస్సీ గారితో అయితే గత 5 రోజుల నుంచి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే 20 టీఎంసీలు ఎప్పుడైతే నిండిందో అప్పుడే ఇన్ఫ్లోస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ప్రతి ఎవరు క్యాలిక్యులేట్ చేసుకుని 21, 22 రాకుండా చూసుకుంటే ఒక్కసారి ఈ 3 రోజుల నుంచి వచ్చి ఇదంతా కూడా మనం క్యాచ్మెంట్ చేసుకోవడానికి ఇంత వరద రాకుండా ఉంటుంది. ఎందుకంటే 10,000 వదిలితే వెళ్ళేదానికి 20,000, 30,000 వదిలేస్తే వచ్చేదానికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా లాస్ట్ టైలాండ్ ప్రాంతం ఏది ఉందో ఆ ప్రాంతానికి ఉండే పరిస్థితులను అంచనా వేసుకుని ప్రాజెక్ట్ని మేనేజ్ చేయాల్సిన బాధ్యత మాత్రం అధికారులందరి మీద ఉంది. ఖచ్చితంగా అందులో ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. అందులో ఏజెన్సీలో ఎక్కువ పడుతున్నాయి. మీరు చూసారు, ఇక్కడే కాదు, పాడేరు కానీ అల్లూరు సీతారామరాజు కానీ అన్ని ఏరియాల్లో ఏజెన్సీల్లో కలవట్లు కూలిపోతున్నాయి, కొండలన్నింటిలో వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ ఏరియాని 20+ అవుతుంది అనేటప్పటికి మానిటర్ చేయాల్సింది. అయితే ఇప్పుడు మొన్న మేము లెక్క చూస్తే 24 నిండిపోయి 20,000 వస్తే 20,000, 25,000 వస్తే 25,000, 30,000 వస్తే 30,000 వదిలేస్తే అంతకు మించి వాళ్ళు కూడా ఏం చేయలేరు. ముందు నుంచి మెయింటైన్ చేయకపోతే ఏం చేయలేరు. వచ్చినట్టుగా వదలాలి, లేకపోతే ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రజల జీవితాలతో రైతుల జీవితాలతో ఇబ్బంది పడకుండా చూడాలంటే ప్రాజెక్టుని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగిన దానికి కూడా వెంటనే నీరు వెళ్ళిపోయేలాగా ఎక్కడెక్కడైనా అడ్డంకులు ఉన్నాయేమో చూసి, ఎక్కడెక్కడ కొన్ని చోట్ల గండ్లు కొట్టేశారు, కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నాయి, అవి ఉంటే ప్రొక్లైనర్స్ని కూడా పెట్టి ఎక్కడైతే ఉందో తీసి సముద్రంలోకి నీరు వెళ్ళేలాగా అధికారులు చూడాలంటున్నాం. రెండోది పశు సంపద మీద కూడా చాలా శ్రద్ధ పట్టాలి. గడ్డి విషయంలో కానీ, మేత విషయంలో కానీ, వాటికి హెల్త్ విషయంలో కానీ తప్పనిసరిగా పశు సంపద మీద కూడా మానవతా దృక్పథంతో ఆదుకుంటే రైతులకి భరోసాగా ఉంటుంది. ఆ విధంగా రైతులకి ఈ ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతాను. అంటే ఏలేరు ఆధునీకరణ విషయంలో గత ప్రభుత్వం తప్పిదం వల్ల ఇంత నష్టం వాటిల్లిందని పవన్ కళ్యాణ్ కూడా తన స్థానిక నియోజకవర్గంలో మొన్న పర్యటించి ఈ యొక్క శుద్ధగడ్డ వాగులో కూడా జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపులు కూడా ఈ ఇబ్బందులు గత ప్రభుత్వం తప్పిదాలే ఈ విధంగా వరదకు ఎఫెక్ట్ అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అనడం. ఇప్పుడు నాకు కూడా ఈ విపత్కర సమయాల్లో రాజకీయాలు మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆ ముందు ప్రభుత్వం ఏంటి, ఈ ఏలేరు ఆధునీకరణ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా సమాచార చట్ట ప్రకారం మొత్తం వివరాలు తీసుకుంటే ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరిగింది అనేది తెలుస్తుంది. ఆయన డిప్యూటీ సీఎం స్థాయి ర్యాంకులో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం సమాచారం, సమగ్ర సమాచారం, స్పష్టమైన సమాచారం తీసుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుని అధికారంలో ఉన్నారు, హోదాలో ఉన్నారు కాబట్టి నేను కోరేది ఎత్తి చూపడంలో తప్పు లేదు. వాళ్ళని మేము ఎత్తి చూపుతాం, మేము వాళ్ళని ఎత్తి చూపుతాం, తప్పులు దాంతో సరిపెట్టకుండా ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో అది చేస్తే ఈ ప్రభుత్వంలో చేస్తే బాగుంటుంది అనుకున్నాం. మేము చేయగలిగింది మేము చేసాం. నిజంగా జగనన్న కాలనీకి మేము అందరం వెళ్ళి తిరిగాం. జగనన్న కాలనీలో ఒక చుక్క నీరు లేదు. జగనన్న కాలనీలో 2,250 ఇల్లు శాంక్షన్ చేసాం, 800 మంది కట్టుకున్నారు. దానికి ఒకటే ఇబ్బంది, హై లెవెల్ బ్రిడ్జ్ వేయకపోవటం అనేది జరగలేదు. హై లెవెల్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్కి ఎండి దగ్గర సంతకానికి ఉంది ఫైల్. ఇప్పుడైనా సరే మొత్తం ఎస్టిమేట్స్, ప్రిపరేషను, ప్లాన్ ఎస్టిమేట్స్ అన్నీ తయారు చేసి ఎండి హౌసింగ్ దగ్గర ఉంది. ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వైఎస్ఆర్ కాలనీ వాసులు అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫైల్ ఒక్కటి క్లియర్ చేయించండి. హై లెవెల్ బ్రిడ్జ్ వస్తే రేపు ఏదైనా వర్షాలు వచ్చినా వచ్చినా ఆ కాలనీ వాసులు ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సూరంపేటలో లెంటిల్ లెవెల్కి వచ్చింది, అది స్లాబ్ వేసేస్తే ఆ బ్రిడ్జి అక్కడ ఎవరు కాలనీలో ఒక్క ఇల్లు కూడా ములగలేదు, కానీ రాకపోకలకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ ఒకటి, ఈ బ్రిడ్జ్ ఒకటి చేస్తే గొల్లప్రోలు పట్టణంలో ముంపుకు గురవ్వకుండా చాలా 2 కాలనీలు, పెద్ద కాలనీలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. అది చేయమని నేను పవన్ కళ్యాణ్ గారిని, మా డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతాను. అంటే విజయవాడ వరదలతో అతలాకుతమైంది, ఇప్పుడు అది కోలుకుంటుందనే లోపలనే ఈ వరద ఇక్కడ విలయతాండం చేస్తుంది. దాంతో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారంటారా? అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, టీడీపీ కావచ్చు నాయకులు ఎక్కడ నియోజకవర్గంలో అంటే పవన్ కళ్యాణ్ అక్కడ విజయవాడలో బిజీగా ఉంటున్నారు, ఆ కార్యక్రమాలు కూడా చక్కబెడుతున్నారు. ఇక్కడ నియోజకవర్గంలో ఆశించే స్థాయిలో ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారంటారా? ఇప్పుడు వాళ్ళు ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు లేదో వాళ్ళు చూసుకోవాలి. మా పార్టీ వర్కర్స్ మాకు అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా గ్రామ కార్యకర్త నుంచి, వార్డు కార్యకర్త నుంచి, చైర్మన్లు, మేము అందరం కూడా ఈ 4 రోజుల నుంచి నీళ్ళల్లోనే ఉన్నాం, మేము తిరుగుతూనే ఉన్నాం.
మా వంతు సహకారం మేము ఏం చేయగలమో మేము కూడా ఉండగలం, ప్రజల వెన్నంటే ఉంటాం. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు ఏం చేయలేదనేది అంచనా వాళ్ళనే వేసుకోమని కోరుతున్నాం. అనిత హోంమంత్రి అనిత కూడా ఈ యొక్క కృష్ణానదికి వరద ప్రకాశం బ్యారేజీకి బోట్ల విషయంలో కుట్రకోణం ఉంది, వైసీపీ నాయకులు హస్తం ఉందని చెప్పేసి ఆమె నిన్న మీడియా ముఖం కూడా చెప్పారు. దాన్ని ఏ విధంగా అనుకోవాలి? అంటే నేను చూస్తున్నాను ఈ మధ్యన బహుశా మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారని అనుకోవట్లేదు దాన్ని. ఊరికి ఇంకా మీరు వచ్చేసారు, లేకపోతే ఆ ప్రభుత్వాలు ఇచ్చేయలేదు, ఈ ప్రభుత్వాలు ఇచ్చేయలేదు. ఒకవేళ ఏదైనా అవకతవకలు ఉన్నాయా ఎంక్వైరీ చేయండి, తేల్చండి. మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చారని తట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకు ఏం చేయాలో చేయండి, తప్పులు ఏమన్నా ఉంటే ఎంక్వైరీ వేసి బయటకు లాగండి. అంతేగాని మమ్మల్ని వంకబెట్టి ప్రజలకి మాత్రం ఏ విధమైన సౌకర్యాలు చేయకపోయినా, ప్రజలకు ఏదన్నా లోటు జరిగినా మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఊరుకోం, పోరాటం చేస్తాం ప్రజల తరఫున. ఆశించిన స్థాయిలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేదు, సాయం అందించలేదని కూడా ఒక ఆరోపణ కూడా అనిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలి? ఇంకా అంతకు అనకపోతే ఏమంటారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే అక్కడ ఆ గట్టు నిర్మించడం వల్ల ఈవేళ ఎప్పుడూ మామూలు చిన్న వానకు కూడా మునిగిపోయే కృష్ణలంక ఒక చుక్క నీరు లేకుండా లక్షలాది మంది ప్రజలు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నాళ్ళు అంటారు? మేమేం అధికారంలో లేము, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే కరోనా వచ్చింది. కరోనా కాటేయకుండా, కరోనాలో ఇబ్బంది పడకుండా, కరోనాలో ఏ ప్రజలు కూడా బాధపడకుండా ఇంటింటికి రేషన్ ఇచ్చి, ఇంటింటికి మందులు ఇచ్చి, వాలంటీర్ల ద్వారా, సెక్రటరీల ద్వారా సర్వీసులు అందించి, కరోనా వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలు వదిలేసిపోయారు కానీ జగన్ గారు వదలలేదు వాళ్ళని. అంత బాగా చూశారు. ఇప్పుడే జగన్ గారు ఉండుంటే ఇంకా బాగా చేద్దరు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండుననేది మా సంపూర్ణమైన విశ్వాసం. కాబట్టి జగన్ గారు మిటిగేషన్లో చేయడంలో జగన్ గారిని ఎవరు పేరు పెట్టలేరు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఒకసారి మీరు అందరూ మేల్కోండి. మీరు అందరూ అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికారంలో ఉన్నారు, ప్రజలకు అన్నీ చేయండి అని చెప్పేసి మాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. నియోజకవర్గంలో భారీ ఎత్తున వరద పోటెత్తడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే ఉన్నారో, అలాగే వైసీపీ ఇన్ఛార్జ్, అలాగే మాజీ ఎంపీ కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ వరద నీటిలోనే పర్యటించి వాళ్ళ కార్యకర్తలతో కూడా తిరిగి సహాయ చర్యలు అందించాలంటూ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉపకం పడుతుంది. ఏదేమైనా వరద తాకిడి అంటే ఇక్కడ ఊహించని వరద ఎక్కడనూ లేదో విధంగా ఇక్కడ రావడంతోనే అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలి. ఎక్కువగా రైతాంగం పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుందన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా 40,000 క్యూసెక్లు ఇంట్లో రావడం, 27,000 క్యూసెక్ల దిగువకు విడుదల చేసిన నేపథ్యంలోనే వరద పోటెత్తి ఈ యొక్క పంట పొలాలను, అలాగే ఏలేరు గండ్లను కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఏలేరు ఆధునీకరణ చేయలేదని కేవలం నిందలు వేస్తున్నారు. గత ముందు ప్రభుత్వం కూడా టీడీపీ ఉంది, గతంలో చేయలేనివంటి తప్పిదం వల్లే ఈ విధంగా జరిగిందని మరో పక్కన చెప్తున్నారు. అలాగే వైసీపీ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ జగనన్న కాలనీ ఉద్దేశపూర్వకంగా అక్కడ అన్ని వసతులు ఉన్నాయి, ఎటువంటి నీరు చుక్క చేరలేదు, కేవలం బ్రిడ్జి ఒకటి ఆటంకం ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా ఇతను ఫైల్ పెండింగ్లో ఉంది కాబట్టి దాని ఫైల్ పెండింగ్ని క్లియర్ చేసి అక్కడ జగనన్న కాలనీ వాసులకి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడితే సమస్య క్లియర్ అవుతుందని మరో పక్కన చెప్తున్నారు. ఏలేరు ఆధునీకరణ అనేది ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గాలకి ఎంతో ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నాయి. దాన్ని అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఏలేరు ఆధునీకరణ సంబంధించిన ఫైల్ గతంలో చేస్తాం, దాన్ని మూవ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి వంగ గీతా విశ్వనాథ్ అదే చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆదుకోవాలి. ఒక పక్కన విజయవాడలో వరద అయితే తాకిడి కావాలని కుట్రపూరితం ఉన్నాయని వైసీపీపై నిందలు వేస్తున్నారని, అలాగే అనిత చెప్పడం సరైనది కాదు, వాళ్ళంతా అధికారంలో ఉన్నారు, అవసరమైతే ఎంక్వైరీ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి ఏవైనా ఉంటే నిరూపించాలని చెప్పేసి ఆమె అయితే సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కన ఉంది. జగన్మోహన్ రెడ్డి కరోనా వంటి విపత్తుని కూడా ఎదుర్కొన్నటువంటి నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు కాబట్టి అతనమే కూడా కావాలని బురద జల్లుతున్న కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, సత్తా ఉంటే ఏదైనా మాపై తప్పులు ఉంటే మీరు ఎంక్వైరీ చేసి నిరూపించే అధికారం మీకు ఉంది కాబట్టి అవన్నీ కూడా నిరూపించవలసిన బాధ్యత ఉన్నారు. ఏదేమైనా వరద బాధితులని రాజకీయాలు మానేసి వరద బాధితులను ఆదుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉండాలి. పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షించి రైతులను ఆదుకోవాలి. ఓ పశుభంగం కూడా మొత్తం పూర్తిగా నష్టపోయారు, రైతులు పంట పొలాలు పూర్తిగా నష్టపోయాయి. అలాగే ఇక పిఠాపురం నియోజకవర్గ గ్రామాల వాసులకైతే పునరావాస కేంద్రంలో సరైన వసతులు లేవంటూ ఆవిడ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో వరద విరయతాండంపై కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పర్యటించి పలు ప్రాంతాల్లో కాలనీ నివాసులందరూ కూడా సందర్శిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర ప్రకాశ్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.